హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సారీ ఫ్రెండ్స్, నేను చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఏ కానిస్టేబుల్ తాలూకా ఎస్ఐ తాలూకా అప్డేట్స్ అయితే నేను ఇవ్వలేకపోయాను. కొంచెం నా హెల్త్ ఇష్యూస్, నెక్స్ట్ మా పాప ఆరోగ్యం కూడా కొంచెం డల్ అయ్యింది. సో అందుకనే నేనైతే వీడియో చేయలేకపోయాను. అయితే గాయస్, చాలామందికి అయితే చిన్న డౌట్ ఉంది. అసలు ఈ నోటిఫికేషన్ అంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే హీరింగ్కి వెళ్ళేసరికి ఇంకెవరైనా వేసి ఇంకా ఆపే అవకాశం ఉందా, అసలు కంప్లీట్ చేస్తాడా అని చాలామందికి డౌట్ ఉంది. డౌట్ రావడానికి కూడా ఒక కారణం ఉందండి. ఎందుకంటే మార్చిలో ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వస్తే నోటిఫికేషన్ని రద్దు చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, లేదా పెండింగ్లో పెట్టచ్చు అనే అనేక అపోహలు అయితే ఉన్నాయి. కానీ గాయస్, మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి 2018లో నోటిఫికేషన్ కూడాను ఈ విధంగా జరిగింది. 2019లో మనకి ఎన్నికల కోడ్ రిలీజ్ అయినప్పటికీ 2018 నోటిఫికేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్లో ఉంది. అయితే రిజల్ట్స్ అయితే వాయిదా పడుతుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ ఒకవేళ రిలీజ్ అయితే కొత్త నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడు. కానీ గాయస్, ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం ప్రాసెస్ అయితే అవుతుంది. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. చాలామంది అయితే డీలా అయిపోతున్నారు. నాకు తెలిసిన మటుగా చాలామంది డీలా అయిపోతున్నారు. ఏంటి ఇంత చదివినా, ఇంత ప్రాక్టీస్ చేసినా మాకు అవకాశం దూరం అవుతుంది అనేసి అనుకుంటున్నారు. కానీ మనం ఒకటైతే మనం అనుకోవాలి, ఏదైనా మనకి మంచి జరిగిందని అనుకోవాలి. ఎందుకంటారా, మనకి ఎస్ఐ ఈవెంట్స్ జరిగి ఎగ్జామ్స్కి చాలా ఫాస్ట్గా పెట్టేశాడు. ఎగ్జామ్స్ చాలా ఫాస్ట్గా పెట్టడం, చాలామంది అభ్యర్థులు ఏంటంటే మాకు ఇంకా సమయం కావాలి, మాకు ఈ సమయం సరిపోదు, చదవడానికి సమయం సరిపోదు అనేసి చాలామంది అయితే చాలా రిక్వెస్ట్లు పెట్టారు. అయినా సరే ఏపీ ఎస్ఎల్ఆర్బి బోర్డు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎగ్జామ్ని అయితే త్వరితగతిన పెట్టేశాడు. మీరు గమనించే ఉంటారు. సో మనకైతే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్కి చాలా టైం దొరికిందని మనం భావించాలి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరగదండి. ఏంటంటే హోంగార్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ న్యాయం కొరకు వాళ్ళైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. వాది ఫస్ట్ కేసు అనేది 18341 కేసు నెంబర్ అనమాట. 18341/2023 ఇది కేసు నెంబర్ అనమాట. ఈ కేసు నెంబర్ అనేది మే నెలలో మనకి 4వ తారీఖున 2023న అయితే కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా ఏంటంటే హోంగార్డులకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది పూర్తిగా లేకుండా చేయండి, ఈవెంట్స్కి అలౌ చేయండి వాళ్ళని అనేసి అన్నారు. గైస్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఏపీ కానిస్టేబుల్ పేపర్లో అయితే మనకి నెగిటివ్ మార్క్స్ ఉండవండి. నెగిటివ్ మార్క్స్ లేకుండా ఒకే ప్యాటర్న్ అలాగా పెట్టుకుంటూ వెళ్ళిన దగ్గర మనకి 35 నుంచి 40 మార్కుల వరకు మనకి కలిసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పెట్టిన హోంగార్డులు కొంచెం ప్రయత్నించిన 20 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అవుతారు. బట్ ఎనీవేస్ వాళ్ళైతే చాలా కష్టపడుతుంటారు. రాత్రి పగలు కాకుండా వాళ్ళైతే నిర్విరామంగా అసలు వృత్తిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి అవకాశం లేదు చదవడానికి. సో అవకాశం లేదనుకుని వాళ్ళైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. హోంగార్డులకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ లేకుండా చూడండి, ప్రిలిమ్స్ మాకు లేకుండా చూడండి, మెయిన్స్కి మాకు అవకాశం ఇవ్వండి, ఈవెంట్స్ పెట్టి మెయిన్స్కి అవకాశం ఇవ్వండి అనేసి వాళ్ళైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే గాయస్, ఏంటంటే ఈ విధంగా జరిగితే చాలా ఈ అభ్యర్థులకి ఏంటంటే చాలా ఇబ్బందులు కలుగుతుందని ఏపీఎస్ఎల్ఆర్బి బోర్డు ఏంచో అభ్యర్థుల తరపున అంటే ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థుల తరపునే ఫైట్ చేస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే ఒక 40 మంది హోమ్ గార్డ్స్ లాగా మొత్తం వాళ్ళైతే గత డిసెంబర్లోనే 10 నుంచి 16 తారీఖు లోపు 15 తారీఖు లోపు నేను అక్టోబర్లో దాదాపు 5 కేసులు ఫైల్ అయ్యాయి. వాటన్నిటినీ పెండింగ్లోనే ఉంచింది. మరి సుప్రీంకోర్టు లాస్ట్ హియరింగ్ అనేది 23/1/2024 ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా సరే తుది నిర్ణయం వాళ్ళే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి జడ్జి గారు ఏదైనా మంచి తీర్పు చెప్పినట్లయితే మనందరికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లయితే త్వరగా మనకి ఈవెంట్స్ని అయితే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సో ఎవరైతే మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే మనకి 2018లో నోటిఫికేషన్ వచ్చి 2019లో ఎన్నికల కోడ్ రిలీజ్ అయినా సరే నోటిఫికేషన్ ప్రక్రియ సాగింది. అయితే మనకి వాయిదా వేస్తే రిజల్ట్స్ వాయిదా వేస్తాడు. సో ఏంటంటే 23వ తారీఖున మనకి కోర్టు హీరింగ్ ఇచ్చేసి
కోర్టు హీరింగ్ వెళ్ళింది కదా, ఈ కోర్టు మళ్ళీ వాయిదా వేస్తే మరి ఏంటి పరిస్థితి అనుకుని చాలామంది డిలే అయిపోతున్నారు. క్యాన్సిల్ అయిపోద్దని ఒక అపోహలో ఉన్నారు. అది క్యాన్సిల్ అయితే జరగదు, కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. పోస్ట్ పోన్ అవ్వడం కూడా మనకి కొంచెం అవకాశం లాగా అనుకోవచ్చు. ఎందుకంటే చదవడానికి కొంచెం టైం దొరికింది అనుకుని మనం దాన్ని భావించాలి తప్ప మరి ఇంక మనం ఏం చెయ్యలేం. సో గాయస్, 23వ తారీఖున అంటే 23 జనవరి 2024 సుప్రీంకోర్టు హీరింగ్ అయితే ఉంది. ఆ హీరింగ్లో మనకి పాజిటివ్గా రెస్పాండ్ వచ్చినట్లుగా అయితే మనకి కంప్లీట్గా నోటిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఫిబ్రవరి నెల అంతా మనకి ఈవెంట్స్ కొనసాగించిన మార్చిలో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మార్చిలోని ఎన్నికలు కూడా ఒకవేళ రిలీజ్ అయిపోయినా మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసి రిజల్ట్స్ అయితే వాయిదా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి, డిలే అవ్వకండి. మనకి ఇంకా అవకాశం వచ్చింది, చదువుకోవడానికి అవకాశం వచ్చిందనే భావించి మనమైతే ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది. సో గైస్, సారీ, ఈ మధ్య నేనైతే వీడియో చేయలేకపోయాను. మా పాప ఆరోగ్యం కూడా కొంచెం బాగోలేదు, నా ఆరోగ్యం కూడా కొంచెం డల్గా ఉంది. సో అందుకని వీడియో చేయలేకపోయాను, క్షమించండి. ఇక మీదట నేను ఇంకే అప్డేట్స్ అయినా సరే మీకు కంప్లీట్గా నేను ఇస్తుంటాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారు, నాకు తెలుసు. ఎంతో ఇబ్బంది పడుతూ హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారు. మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, ఎవరైతే ఆపకండి. ఖచ్చితంగా మీరైతే సాధించగలరు. అయితే ఇన్నాళ్ళు ఈ సంవత్సరకాల వ్యవధిలోని కొంతమంది డిలే అయిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వారి కొరకైతే నేను మరొక మంచి వీడియో చేస్తాను. ఏంటంటే మనకి మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి, టాపిక్ వైజ్ ఏ విధంగా ఎన్ని స్కోర్ చేయగలం అనుకుని కంప్లీట్గా నేను ఒక వీడియో చేస్తాను. మీకు ఆ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీకు ఆ వీడియోని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అందరూ ప్రయత్నించండి, అందరూ సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.